హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ ఆటోమొబైల్ అండ్ టెక్. హుండైలో బేసిక్ బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కార్ తీసుకోవాలనే ప్లానింగ్ ఉంటే కనుక ఎక్స్టార్ ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్పొచ్చు. ఎక్స్టార్ అనేది 1.2 cc అండి. దీంట్లో ఈఎక్స్ వేరియంట్ నుంచి ఎస్ఎక్స్ వరకు వేరియంట్స్ అన్నీ, నెంబర్ ఆఫ్ వేరియంట్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో పెట్రోల్ వేరియంట్ అండ్ సిఎన్జి వేరియంట్ అందుబాటులో ఉంటుందండి. పెట్రోల్ వేరియంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 16-18+ వరకు మనకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా సిఎన్జి వేరియంట్ వచ్చేసి 28-32 మధ్యలో మైలేజ్ వచ్చే అవకాశం ఉందండి. సిఎన్జి వేరియంట్ అండ్ పెట్రోల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీంట్లో బేసిక్ వేరియంట్ గురించి మనం చెప్పుకుంటే కనుక ఈఎక్స్ వేరియంట్ అనేది బేసిక్ అండి. దాని ప్రైస్ వచ్చేసి 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. వెహికల్కి 6 lakhs బడ్జెట్లో, అంటే ఓన్లీ ఎక్స్-షోరూమ్ ప్రైస్ నేను మీకు చెప్పేది. 6 lakhs బడ్జెట్లో మనకి కార్ తీసుకోవాలనే ప్లానింగ్ ఉంటే కనుక ఎక్స్టార్ అయితే బెస్ట్ అని చెప్పచ్చు. దీంట్లో ఒక 11 టోటల్ ఆన్ రోడ్ కాస్ట్ ఒక 10 lakhsలో టోటల్ అన్ని ఫీచర్స్ ఉన్న బేసిక్ వేరియంట్ అయితే ఇదే అండి. ఈవెన్ సన్ రూఫ్, వైర్లెస్ ఛార్జర్, అలై వీల్స్, ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఈ లో బడ్జెట్ వెహికల్లో అనేది మనకి కంపెనీ డిజైన్ చేశారు. మనం చూస్తున్న వెహికల్ అయితే కనుక ఎస్ఎక్స్ వేరియంట్ అండి. ఎస్ఎక్స్లో అయితే కనుక ఎస్ఎక్స్ వేరియంట్లో 6 air bags అనేది మొత్తం బేసిక్ నుంచి ఎండింగ్ వరకు కూడా 6 air bags అనేది కంపెనీ డిజైన్ చేస్తారండి ఏ వెహికల్లో అయినా. దీంతోపాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ ఏబిఎస్ కంట్రోల్, హిల్ వ్యూ అసిస్టెంట్ కంట్రోల్ అనేది కూడా ఈ వేరియంట్లో ఇచ్చారు. దీనికి బ్యాక్ సైడ్ రేర్ కెమెరా కూడా అవైలబిలిటీ ఉంది. అంటే రేర్ సైడ్ డీఫాగర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నదండి. ఇది ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్తో ఈ మోడల్ అనేది డిజైన్ చేశారు. ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఫ్రంట్, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఫ్రంట్ సైడ్ అనేది ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేది డిజైన్ చేశారండి. అవుట్ సైడ్ మిర్రర్స్ అయితే ఇండికేటర్ కూడా దీనికి ఉంది. బ్లాక్ రూఫ్ రైల్ పాటు దీనిపైన టాప్ చూసుకుంటే కనుక బ్లాక్ రూఫ్ రైల్ అనేది డిజైన్ చేశారండి. దీనికి R15 డ్యూయల్ టోన్ స్టీల్ వీల్స్ అనేది ఇచ్చారు. R15 డ్యూయల్ టోన్ స్టీల్ వీల్స్. దీనికి ఆటోమేటిక్లో అయితే కనుక మెటల్ పెడల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. టచ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే టచ్ స్క్రీన్ వేరియంట్ వచ్చేసి 8 inch టచ్ స్క్రీన్ వస్తుందండి. బ్లూటూత్ ఆల్ కనెక్టివిటీ వేరియంట్ అంతా కూడా దీంట్లో మెన్షన్ చేశారు. సన్ రూఫ్ అనేది ఈ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎస్ఎక్స్ వేరియంట్ నుంచి సన్ రూఫ్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ పెట్రోల్ వేరియంట్లో అయితే కనుక క్రూజ్ కంట్రోల్ ఉంటుందండి. అంటే దీంట్లో సిఎన్జిలో క్రూజ్ కంట్రోల్ ఉండదు. ఏసీ కూడా ఆటోమేటిక్ ఏసీ అనేది దీనికి ఇచ్చారు. అన్నీ కూడా పవర్ విండోస్ అండి. ఇది టోటల్ ఫ్రంట్ దగ్గర నుంచి ఫ్రంట్ 2 seats అండ్ బ్యాక్ 2 seats విండోస్, డోర్ దగ్గర విండోస్ అన్నీ కూడా పవర్ విండోస్ అనేది దీన్ని డిజైన్ చేశారు. దీనికి స్పెషల్గా అవుట్ సైడ్ మిర్రర్ ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ అనేది ఇచ్చారండి. ఎస్ఎక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ వేరియంట్లో ఈ ఫీచర్ అనేది ఉండదు. దీనికి నెంబర్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాసెస్ కూడా షోరూమ్స్లో అవైలబిలిటీ ఉంది. మీకు కార్ తీసుకుని ఈ బెస్ట్ బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకునే మోడల్ అయితే కనుక హుండైలో ఎక్స్టార్ అండి. అన్ని ఫీచర్స్ అనేవి బేసిక్ వేరియంట్లోనే మంచి లో బడ్జెట్ ప్రైస్లోనే అన్ని ఫీచర్స్ మనం అందుబాటులో ఉంచిన మోడల్ ఇది కంపెనీ వారు. ఈ వేరియంట్ తీసుకోవాలని ప్లానింగ్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి. రాజమండ్రి సరౌండింగ్ పీపుల్ అయితే బెటర్, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి సరౌండింగ్ పీపుల్ అయితే బెటర్. మనకి ఇక్కడ ఈ ఫైనాన్స్ ప్రాసెస్ అంతా కూడా ఈ దాంట్లో మనం డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియో చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. Subscribe now